మీ క్లాసులో టాపర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మీ క్లాసులో ఎప్పుడు సాధారణం అని పిలబడే స్టూడెంట్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు? ఆశ్చర్యం అనిపించవచ్చు, ఇది నిజం. జీవితంలో చాలా సార్లు టాపర్లు కాదు, సాధారణ విద్యార్థులు ఎక్కువ విజయాన్ని సాధిస్తుంటారు. మార్కులు తక్కువగా వచ్చాయని బాధపడిన వాళ్ళు, ర్యాంక్ లేదని అవమానాలను ఎదుర్కొన్న వాళ్ళు, నీ వల్ల కాదు అని విన్న వాళ్ళే ఈ రోజు అదే సమాజాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడగలిగితే మీ స్టూడెంట్ అయితే మీ నమ్మకం పెరుగుతుంది, పేరెంట్ అయితే మీ పిల్లల్ని చూసే దృష్టి మారుతుంది. ఇక్కడ ఒక క్షణం ఆగండి. ఇప్పటి వరకు మీరు విన్న మాటల్లో ఒక వాక్యమైనా సరే మీ హృదయాన్ని తాకితే లేదా జీవితానికి సంబంధించినట్టు అనిపిస్తే దయచేసి వీడియో లైక్ చేయండి. ఒక సాధారణ స్టూడెంట్ జీవితాన్ని మార్చే అవకాశం ఉందని అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి నిజమైన విద్య, ప్రేరణ, మార్గదర్శక వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక లైక్ ఒక స్టూడెంట్ జీవితంలో నమ్మకాన్ని నింపగలదు. ఇప్పుడు అసలు విషయానికి తిరగగలను. సాధారణంగా యావరేజ్ విద్యార్థులు జీవితంలో ఎక్కువగా విజయవంతులు అవుతారు. సమాజం మనకు చిన్నప్పటి నుంచి ఒక నమ్మకాన్ని బలంగా నాటుతుంది, టాపర్లు మాత్రమే విజయం సాధిస్తారని. మార్కులు, ర్యాంకులు, సర్టిఫికెట్లు ఇవే భవిష్యత్ నిర్ణయిస్తాయనేది మనకు నేర్పబడిన మాట. కానీ నిజ జీవితాన్ని గమనిస్తే ఒక విభిన్నమైన నిజం బయటపడుతుంది. కంపెనీ యజమానులు, గొప్ప నాయకులు, విజయవంతమైన వ్యాపారస్తులు, ప్రభావవంతమైన కమ్యూనికేటర్లు, వీరిలో చాలా మంది స్కూల్, కాలేజీ టాపర్లు కాదు, వారు సాధారణ విద్యార్థులే. ఈ విషయం యాదృచ్ఛికం కాదు, దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, సాధారణ విద్యార్థిలోనే ఓటమిని ఎదుర్కొని మానసికంగా బలం పెంచుకుంటారు. టాపర్లు సాధారణంగా ప్రశంసల మధ్య పెరుగుతారు, ప్రతి విజయంలో అప్లాస్, ప్రతి పరీక్షలో అంచనాలు. కానీ సాధారణ విద్యార్థులు మాత్రం తరచూ నిరాశను చూస్తారు. మార్కులు తక్కువగా రావడం, పోలికలు, కొన్నిసార్లు నీ వల్ల కాదు అనే మాటలు ఇవన్నీ బాధిస్తాయి. కానీ అదే సమయంలో గొప్ప లక్షణాన్ని పెంచుతాయి, తట్టుకునే శక్తి. ఓటమి తర్వాత ముందుకు వెళ్ళడం ఎలా అన్నది వారు చాలా తొందరగా నేర్చుకుంటారు. జీవితం పరీక్షల కన్నా కఠినమైనది. ఇక్కడ తిరస్కారం, అపజయాలు, విమర్శలు తప్పవు. అన్ని ఎదుర్కొనే శక్తి సాధారణ విద్యార్థులు ముందు నుంచే అలవాటు పడతాయి. రెండవ కారణం, సాధారణ విద్యార్థులు ప్రతిభ కంటే కృషిని నమ్ముతారు. టాపర్లు తరచూ నేను తెలివైన వాడిని అని చెప్తారు. ఇది నెమ్మదిగా ఒక భయాన్ని సృష్టిస్తుంది. ఆ ఇమేజ్ ను కోల్పోతానేమో అన్న భయం తప్పు చేయడానికి, కొత్తగా ప్రయత్నం చేయడానికి భయపడతాడు. కానీ సాధారణ విద్యార్థి ఆ ఇమేజ్ ఉండదు. వారికి తెలుసు కష్టపడుతూ ఎదగాలి, ఫలితాలు వెంటనే రాకపోయినా వారు ప్రయత్నించడం ఆపరు. ఈ నిరంతర ప్రయత్నమే వారిలో గట్టి పని సంస్కారాన్ని పెంచుతుంది. నిజ జీవితంలో ప్రతిభ కన్నా కృషి ఎక్కువ కాలం నిలుస్తుంది. సాధారణ విద్యార్థులు దీన్ని అనుభవంతో అర్థం చేసుకుంటారు. మూడవ కారణం, సాధారణ విద్యార్థులు ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. స్కూల్ పరీక్షలో జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి, జీవితంలో మాత్రం సమస్యలను ఎలా పరిష్కరించాలో చూస్తున్నారు. సాధారణ విద్యార్థులు పుస్తకాల కన్నా ప్రపంచాన్ని ఎక్కువ గమనిస్తారు. మనుషులు, ప్రవర్తన, పరిస్థితులు, మార్పు, అవకాశాలు, గుర్తింపు ఇవన్నీ వారి నిశ్శబ్దంగా నేర్చుకుంటారు. ఈ ప్రాక్టికల్ ఆలోచన శక్తే వాళ్ళ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ముందుకు నడిపిస్తుంది. పాయింట్ నెంబర్ 4, సాధారణ విద్యార్థులు తరగతి గది బయట కూడా నేర్చుకుంటారు. టాపర్లు సాధారణంగా సిలబస్ లో, ర్యాంకుల్లో, మార్కుల చుట్టూ తిరుగుతుంటారు. సాధారణ విద్యార్థులు మాత్రం తమ విలువను గుర్తించడానికి ఇతర మార్గాలను వెతుకుతారు. స్పోర్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీ, పార్ట్ టైం వర్క్స్, లీడర్షిప్ ఇవన్నీ కూడా వారి జీవితంలో భాగమవుతాయి. అవి వారికి టీం వర్క్, టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం నేర్పిస్తాయి. కాలక్రమంలో ఈ స్కిల్స్ పెద్ద అవకాశాలుగా మారుతాయి. పాయింట్ నెంబర్ 5, సాధారణ విద్యార్థులు అహంకారం కన్నా స్వీయ అవగాహన పెంచుకుంటారు. ఎక్కువ ప్రశంసలు లేని కారణంగా వారు తమ బలహీనతను బలాలుగా స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది వారిని సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. సహాయం అడగడానికి వెనకాడరు, మెరుగుపడడానికి సిద్ధంగా ఉంటారు. నిజమైన నాయకత్వం స్వీయ అవగాహన నుంచే పుడుతుంది. ఈ లక్షణాలు సాధారణ విద్యార్థుల్లో బలంగా కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 6, సాధారణ విద్యార్థులు తమ మార్గాన్ని తాము నిర్మించుకుంటారు. టాపర్లు తరచూ సమాజం చూపించిన మార్గాన్ని అలవర్చుకుంటారు. సాధారణ విద్యార్థులు మాత్రం ఆ మార్గాన్ని ప్రశ్నిస్తారు, ఎందుకంటే ఈ ప్రశ్నలే కొత్త దారులను తెరుస్తాయి. వ్యాపారం, ఫ్రీలాన్సింగ్, క్రియేటివిటీ స్కిల్స్, స్టార్టప్స్ ఇవన్నీ సాధారణ విద్యార్థుల నుంచి ఎక్కువగా పుడతాయి. రిస్క్ తీసుకోవడానికి భయపడరు, ఎందుకంటే రక్షించాల్సిన ఇమేజ్ వారికి లేదు. సాధారణ విద్యార్థులు ఓర్పు అలవర్చుకుంటారు. విజయం వారికి ఒక రోజులో రాదు, నెమ్మదిగా దశలవారీగా ఎదుగుదాం. ఈ ప్రయాణంలో ఓర్పు, సహనం, స్థిరత్వం పెరుగుతాయి. ఇవే దీర్ఘకాలిక విజయానికి మూల స్తంభాలు. వెంటనే ఫలితాలు రాకపోయినా కొనసాగించడం వారి ప్రత్యేకత, వారి అర్థం చేసుకుంటారు. అత్యంత ముఖ్యమైనది, సాధారణంగా విద్యార్థులు విజయం అంటే ఏమిటో తన అర్థంలో నిర్వచించుకుంటారు. మార్కులు, ర్యాంకులు విజయం కాదని వారు అర్థం చేసుకుంటారు. సంతృప్తి, స్వేచ్ఛ, విలువ, ప్రభావం ఇవన్నీ విజయంలో భాగమేనని వారు నమ్ముతారు. అందుకే వారు సాధించిన విజయం లోతైనది,
స్థిరమైనది, నిజమైనది. చివరిగా ఒక విషయం స్పష్టం. సాధారణ విద్యార్థులు అదృష్టవంతులు కాబట్టే జీవితమే వారికి ముందుగా శిక్షణ ఇస్తుంది, కాబట్టి విజయవంతులు అవుతారు. మీరు ఈ రోజు ఒక సాధారణ విద్యార్థి అయితే అది మీ పరాజయం కాదు, ఇది మీ ప్రారంభం. ఈ కథ ఇంకా పూర్తవలేదు. చరిత్ర మొదలవుతుంది. సత్యం ఒకటే, సాధారణ విద్యార్థులే చాలా సార్లు అసాధారణ విజయాలను సృష్టిస్తారు. చివరిగా ఒక మాట, మీరు ఈ రోజు నేను సగటు విద్యార్థిని అని అనుకుంటే దయచేసి ఇది గుర్తుంచుకోండి. మీ మార్కులు మీ విలువలను నిర్ణయించవు, మీ ర్యాంక్ మీ భవిష్యత్తును బంధించదు. జీవితం మీకు ముందే ఒక గొప్ప శిక్షణ ఇస్తుంది. ఓర్పు, కృషి, సహనం నిజమైన బలం. ఈ రోజు మీకు సాధారణంగా కనిపించవచ్చు, కానీ రేపు మీరు అసాధారణ ఫలితాన్ని సృష్టించవచ్చు. ఈ కథ ఇంకా పూర్తి కాలేదు. ఇది మీ పరాజయం కాదు, ఇది మీ ప్రయాణానికి ప్రారంభం. మీరు సాధారణ విద్యార్థి అయితే భయపడవద్దు. చరిత్ర చెప్తున్న సత్యం ఒకటే, సాధారణ విద్యార్థులే చాలా సార్లు అసాధారణ విజయాలను సృష్టిస్తారు. మీ మీద నమ్మకం ఉంచండి, జీవితం మీ వైపు ఉంది. సాధారణ విద్యార్థులే చాలా సార్లు విజయాలను సృష్టిస్తారు. మళ్ళీ మరో నిజంతో, మరో అవగాహనతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, వరప్రసాద్ సైనింగ్ ఆఫ్.